మరి ఎట్లా ఉన్నదో అమ్మా చిన్న బిడ్డ శివుడు మాతగా లాడి బిడ్డ గలదారి ఎల్లమ్మ మధులాడి బిడ్డ మౌరాల ఎల్లమ్మ 12 లక్షల ప్రమాద వల్ల పట్టుకొని పుట్టు బాబుల జోబుల పట్టుకొని గంగ తిరునాలకు వెళ్ళిపోతాయి ఉన్నది అగో వెళ్ళిపోయి ఎల్లవని అదే నాయమ్మ కళ్ళ చూసను హోయమ్మ కళ్ళ చూసి 10 ఏళ్ళ బాబది పెట్టి ఎంతైనా కానీ వలపల తిరిగింది వందనాలు పెట్టింది దాపల తిరిగింది దండాలు పెట్టింది అమ్మ మీరు పెద్దరాచి కాలైన పడతాను కాలైన పడతాను వచ్చి కాలైన పడతాను నీ కాసారు నాకు కలుగుతుంది ఆయన అట్లేందుకు అంటాను బాబా నేను మీ తమ్ముడి పెళ్ళాని తమ్ముడి పెళ్ళాని ఓహో మనం మా తమ్ముడు వాళ్ళు తీసుకొచ్చుకున్నాను నువ్వేనా కానీ మస్తున్నావు నువ్వైతే మంచిగున్నావు అందుకని తీసుకొచ్చుకున్నావు మంచిగా అంటే నా రోగాన్ని ఇంకా నా అందానికి ఏమైందా మరి ఏమన్నా రోగం పుట్టిందా నాకంటే అందమైన ఆడసి ఎవరు లేరు అయితే ఏమైంది అంటే అన్నప్పుడు అద్దం నీడలో కొట్టాట్లు వద్దనే ఉంటాయి పోతూనే ఉంటాయి అయితే ఏం చేసింది కదా అంటే తమ్ముడు రారాజు వల్ల నన్ను తీసుకొచ్చి 3 గడియలు కాలేదు ఆ పర్వతాల కొండ మీద ఎంతైనా కానీ పోయిపోయి అత్తిగా అని నేను ఏం చేశాను కదా అంటే అబ్బా చిన్నగా ఆయన పప్పేసిన ఆ పప్పేసినాక పప్పులో ఉప్పేసుడు మర్చిపోయినావా ఎటువంటి కొట్ట నేను కొట్టుకోనావా నన్ను పొట్టు కొట్టిను ఇక నన్ను ఎటువంటి అట్టాను కానీ నువ్వు తమ్ముడు రారాజు వల్లయ్యా నీకు కుదిరాడు బిడ్డవు కాబట్టి నువ్వు రాయసుడు మొగుడి లెక్కలు కరిగించి అదరికి గురకిచ్చి రారాజు వల్లయ్యాను పర్వతాల కొండకి వెళ్ళబట్టినావు అనుకో చాలా పుణ్యం ఉంటుంది కళ్ళు మొక్కుతాం కళ్ళు అంటే మన సత్యనారాయణ సార్ తాగుతాను ఇక్కడికి వెళ్ళి వచ్చేది నీయే ఎందుకంటే ఇంట్లో మా తమ్ముడు సత్తి కదా అట్లా మా తమ్ముడు పట్నాలు ఎత్తారని సత్తి రాక నెల కాపాడి మీ తమ్ముడు రారాజు వల్ల 7 ఏళ్ళు పోతున్నాడు ఎక్కువ నెలలు పోతున్నాడు సారి తీసుకొస్తున్నాడు సల్ల చేసేకాడు సరిగుద్దాడు పెట్టిస్తున్నాడు ఎండ తీసేకాడు ఎట్లాడు పెట్టిస్తున్నాడు 2 లగ్గాలు కానీ పోతాడు కొద్దిగా నీకు చాలా పుణ్యం ఉంటుంది అయ్యో కొద్దిగా మీ తమ్ముడిని కొద్దిగా పర్వతాల కూడా వెళ్ళబడితే చాలా అంతేనా మరి ఎంతైనా ఆడబిడ్డ లోకమా తెల్లమ్మ లేని ఆడంటే మొత్తులు మొత్తులు భర్త లేని ఆడంటే బండల బండ రీదు చేసుకున్నా లేకపోతే చెత్తలకి తిరుగుతావా ఎంతైనా కానీ కత్తి సాగు చేస్తుంది సంవత్సరం సంసారం చేయరాదా అని
ఎల్లమ్మ కాలైన వాడది కాలైన వాడు అక్క రేణుక ఎల్లమ్మ ఎంత నీ తమ్ముడు నువ్వు చెప్తే నీ మాట వింటాడు అదగిచ్చి బూరగిచ్చి లాంటి మొగని అక్కల గడిగిచ్చి నా దగ్గర పంపాలని కాలైన వాడంగానే రేణుక ఎల్లమ్మ ఏమంటుంది ఓ మేళ్ళమ్మ అందుకు ఏమి పర్లేదు అంటే పర్వతాల కొండకి వెళ్ళిపో నా తమ్ముడిని నేను ఎప్పుడైతే వెళ్తానే నీ దగ్గర పంపిస్తానన్నది భగవంతుడు రత్మలే కలిగి సోనాల బాయిలో కూడా తడిపెడి తానం చేసిండు తడిపడి తానం చేసి బాయి గడలు ఎక్కిండు తమ్ముడి దగ్గరికి ఎప్పుడైతే రేణుక ఎల్లమ్మ వెళ్ళిపోయింది వెళ్ళిపోయి తమ్ముడా మళ్ళీ ఎటుపోతున్నావు ఏంద్ర గవర ఎటుపోతున్నావు అనగానే ఓ అక్క రేణుక ఎల్లమ్మ నేను 2 లగ్గానికంటే వెళ్ళిపోతున్నా అరే ఎటుపోతావు రా నీకు ఏం కట్టం వచ్చింది ఏం బాధలు వచ్చినాయి ఎందుకంటే వెళ్ళిపోతావు రా ఎందుకు పోతావు బాయి గడలు ఇక్కడ ఎందుకున్నావు మరి ఎంతైనా గానీ తమ్ముడా వెళ్ళిపోతున్నావు అనగానే ఓ అక్క ఎల్లమ్మ ఎంతైనా గానీ ఓ అక్క రేణుక ఎల్లమ్మ నేను దాన్ని తీసుకొచ్చుకున్న వాడు ఏమందరూ ఆ యొక్క బండిలో ఓడించుకొని మేళమ్మని తీసుకొని వచ్చిన పెద్ద కలిసి పెళ్లి చేయలేదు రాళ్ళంతా కలిసి లగ్గాలు చేయలేదు దాని గుణం తెలుసుకోవడానికి కుట్టాలు వేసుకుని దాని దగ్గరికి పోతే నన్ను తీరాని కాడ తీసింది పెట్టరాని కాడ పెట్టింది ఈ గంజలు ఈ కూడా తీసి పారేసింది సగల్ల కొమ్మలు నేనున్నట చేసిన బొమ్మలు అది ఉందట అశ్వంత పేగోలు నేనుంటే అది మాణిక్యమోలు ఉన్నదట గుడి వీధి నందోలు నేనుంటే గుళ్ళ లింగమోలు ఉన్నదట నేనట పున్ననాడు బుడ్డిపోతానట మాసాడు అల్లిపోతానట నేను చచ్చిపోతా అవగారింటికి వెళ్ళిపోతావా నువ్వు మొగడానుకో నేను దగ్గర రాని నీడతో నాకు వారు కన్నదే అన్న ఓలే నాకు కోపం వచ్చి నువ్వేంత నీ బిసాయంత నీకంటే కాదు నిన్ను కాదు 7 చేసుకుంటా అని చెప్ప తానం చేసిన భర్త ఇక బయట లెక్క నువ్వు రాని అత్తి తమ్ముడు అనమాట అంతేనా తమ్ముడు వల్ల ఏదైనా కానీ తమ్ముడు ఇద్దరు వెళ్ళాలో ఈ నమ్ముదుడు ఈ పలువుల కాలము చూడు తల్లి లేని పొరాల తలపోతు చూడు వల్లయ్యా రాదు వల్లయ్యా ఈ ఒక్కసారికి నేను ఆడబిడ్డను ఉన్నా నా యొక్క మాట ఆలకించి ఆ యొక్క పర్వతాల కొండకి వెళ్ళిపోయి ఆ యొక్క ఎంతైనా కానీ ఏరుకో పర్వతాల ఎత్తుకో పర్వతాల ఇంకా బయ్యలో పోరి నువ్వు కొత్త తీసుకొచ్చుకొని కుట్టాది రోగం వేసుకుంటే కొత్త లగ్గమైందో దాన్ని ఊకుంటా ఇగో నా ఈసారి ఒక్కసారి నా మాట ఆ యొక్క పర్వతాల కొండకి వెళ్ళిపోరా నేను గంగతాళానికి పోతాను సట్టి కోటింగ్ ఆ కోటింగ్ పోతా నేను సట్టి వచ్చినాడే పోతా ఈ దండంతా నాదే 12 లక్షల ప్రమాల వాళ్ళు కుటుంబాలు జోగులు ఈ దండంతా నాదే సట్టి వచ్చినాడు గంగ తిరునాళ్ళ పోతా అంటే మళ్ళీ సట్టేలాగానే పోతున్నా తమ్ముడా మన మళ్ళీ ఊకుగా పోను సంక్రాంతికి ఒకసారి చేసేస్తాను ఊకుగా చేసుకుంటే నాతోటి కాదు అంతేనా మరి నేను కయ్యల్లమ్మ ఎంత నేను తమ్ముడు వెళ్ళిపో మరి ఎంత చెప్పాను మా అక్క మాట లేదు కాదంటున్నది భగవంతుడు రారాజు మళ్ళీ ఇప్పటికే నేను 7 ఎక్కువ రోగం చేసుకున్నాడు 7 గంపలు 7 గంపలు ఈ తీగలు ముడి పెట్టుకున్నాడు చేత పట్టుకొని దోపుకుంటా మేళ్ళమ్మ దగ్గర పోయి ఏమంటాడు అడ్డ మడుకుంటూ లేసుకుంటూ పోయి ఎట్టు కింద
మళ్ళీ వచ్చినావా పోతన్నా 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 అంటే ఇక రెండో రకం చేసుకుంటానే నీకన్నా 7 అందమైన ఆడసీని పోతన్నా 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 పొంగులు కూడా పోనీ పొగనాలు అయినా ఆడనాలు తిరిగేస్తాను కిందికి అన్నట్టు పర్వతాల కొండ కిందికి పర్వతాల కొండ కిందికి పరదాల కొండ మీదకి పరదాల కొండ కిందికి రాదు ఆఖరి 3 కాలు ముసలి చూడరా నీ అన్నది మూడు కాళ్ళు ఉంటాయి ముసలి ముసలాన్ని కట్టాడుకున్నాడు కదా కట్టుంటే 3 కాళ్ళు రాదు మెంటే రాదు 3 కాళ్ళ ముసలి రాదు అంటారు ఇప్పుడు ఒక్కసారి నాదా ఏం లేదు ఇక నీకు నాకు వీడాకులే ఇప్పుడు మరి ఎంతైనా కానీ ఆ యొక్క మేళమయ్య ఏమంటుంది అయ్యో కొల్లయ్యా సరడో సరడ నీ ఎక్కడికంటే అంగట్లకు నింటి దాకా నట్టు కొల్లయ్య నీకు నీ యొక్క బిర్రు మరి పరతాల కొండకును పరతాల కొండ కిందికే ఉంటా ఉంటా నీ బిర్రు ఎక్కడికంటే తాడి చెట్టు తీసుకున్న తాడి చెట్టు కింది రాకనే మరి ఎంతైనా నీ యొక్క బిర్రు పరతాల కొండ తీసుకుని పరతాల కొండ కిందికే కొండతోండ నీ బిర్రు ఎక్కడికంటే ఎనులకు నీ కిందికి అన్నట్టు కొల్లయ్య నీకు గుడ్డిది రాదు కుంటిది రాదు తొంటది రాదు మెంటది రాదు రేపు మాపు చచ్చిపోతావు కానీ నిన్ను మోడా నేను అనుకున్న దూరం ఉండు ఎంత నేను మళ్ళీ వస్తాను అన్నది పోయి ఆడదాను తిరిగేస్తున్నావా నువ్వు దూరం ఉండు నువ్వెన్ని అన్న కానీ నిన్ను దగ్గర దూరం ఉండు అనగానే భగవంతుడు పక్కుల బగ్గుల సవరాల బగ్గున నిండు సామాన్య నల్లబట్టు కొన్నెలు బట్టు ఈడలు పోతాయి ఎక్కువ నిలబోతే సారికి సౌండ్ తీసుకురాకపోతే నా పేరు సభలో జాతీయ శాస్త్రంగా మల్లన్న కాదన్నాడు నేను పోయినాక మేలు అవగానే పోతే అన్నాడు గోల్డ్ బండారు పట్టిన పోయిన తర్వాత పుట్టుకొని శబ్దాలు మరి పర్వతాల కొండ చుట్టూ వాళ్ళ కట్టె కూడా తయారైంది సిక్కు తాళాలు చేసిండు మరి ఏం కట్టి తీయాలా పిలిచిండు ఎలా కట్టి తీయలేక మరి ఎంతైనా యొక్క బుద్ధులు చెప్పింది ఏమని చెప్పినట్టు పోతే మరి ఎంతైనా నేను కట్టి తీయాలి గుట్టు అని చెప్పిండు బాగా నేను వెళ్ళిపోతున్నాడు భగవంతుడు రారాదు మల్లయ్యా మరి చిన్నవాడు మల్లయ్యా పూసిన తెంగడలు పొద్దులు కొడతా నేను వస్తాను నెలను కొడతావు నేను కొడతావు రీతిగా భగవంతుడు చేస్తే ఈ రుక్కులలో వెళ్ళిపోతూ ఉంటే మేళమ్మ ప్రసాద కొండ మీదకి వెళ్ళి చూస్తుంది అయ్యో కొళ్ళు నేను మన్వాడా కొళ్ళు నేను తుమ్మవాడా ఏతే నీ రుక్కులో పోతాను ఇవరాక నారే కూర్చొని నోరు వేసుకుని వచ్చిండు వేడమ్మ పర్వతాల కొండ మీదకి వెళ్ళి చూడగల భగవంతుడు రారాదు మల్లయ్య పొట్టి వెళ్ళిపోతే వెలిగడి తీయలే భగవంతుడు తీగ మెరుపులు మెరుపుకుంటా వెళ్ళిపోతే ఉన్నాడు నారాధ పాడువాడా నారాధ వీడువాడా ఆగలేక ఒక్క మాట అన్నందుకు కొల్లయ్య వెళ్ళిపోతా ఉన్నాడా అని ఆదివ నారాయణుడా నారాయణ ఆదివ ఈశ్వరుడా ఓ దేవుడా ఎక్కడ ఓ దివీరా ఓ దేవుడా కన్న తల్లి నయవ్వ కన్న తల్లి బౌద్ధురాల నయవ్వ కరుడు మీద దుమ్మువాడా నయవ్వ బాబగారి గర్భవంతో నయవ్వ ఎందుకంటే నీతోడ నేను వచ్చి అన్నా ఇక నేను ఏం సుఖపడ్డరా అన్నా నేను ఏమో ఆయిపడ్డరా అన్నరా అన్నరా చెడ్డ దినంలా అన్నరా
చెల్లె పుట్టిందని అన్నా ఊరికి ఉత్తరాన అన్నా ఊడల మరి కింద నన్ను మారేసిది కాదే అన్ననా దేవుడా భాగవంతానా అయ్య రామ స్వామి రామ అయ్య రామ స్వామి రామ అయోధ్య